పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న ఆదర్శ రైతులకు పురస్కారాలు అందజేసి గౌరవించారు. నియోజకవర్గ పరిధిలో ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి సాధిస్తున్న రైతులను గుర్తించి వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక అని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ సాగు చేస్తున్న రైతన్నలకు ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రైతులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, వారి సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. అవార్డులు పొందిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ యూరియా వాడకాన్ని తగ్గించాలి, కెమికల్ ఫెర్టిలైజర్ వాడకాన్ని తగ్గించాలి. భవిష్యత్తులో న్యాచురల్ ఫార్మింగ్ దిశగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరం సాగులోకి తీసుకురావాలనేది నా లక్ష్యం. నువ్వు పెట్టడం వల్ల పెట్టుబడులు వస్తాయి, నలుగురు ఉద్యోగాలు వస్తాయి, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదని చెప్పి సున్నితంగా తిరస్కరించి పంపాడంట. నాకు ఆ పెద్ద మంది చెబుతున్నాడు. ఈ రకంగా ఒక ఆలోచన ద్వారా తను నమ్మిన దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం ఇంప్లిమెంట్ చేసే అద్భుతమైన పర్సనాలిటీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా వివిధ రకాల పంటల్ని వివిధ ప్రాంతాల్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా మీరు చేస్తూ ఉన్నారు. కానీ దీనికి సరైన మార్కెటింగ్ సదుపాయాలు, మీరు పెట్టే ఖర్చు కానీ, మీకు వచ్చే దిగుబడి కానీ, మీకు వచ్చే ఆదాయం, దీని యొక్క ధర మార్కెట్లో అనుకున్న స్థాయిలో లేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ట్రేసబిలిటీ లేకపోవడం, ఈ రెండింటిని గుర్తించే అవకాశం వినియోగదారునికి లేకపోవడం, ఈ యొక్క మీ పంటని ప్రాపర్ గా సర్టిఫై చేసి దానికి ఒక అథారిటేటివ్ గా వినియోగదారుడికి, కన్జ్యూమర్ దగ్గరికి తీసుకెళ్లే నెట్వర్క్ లేకపోవడం, ఇవన్నీ సమస్యలు. కానీ మన ప్రయాణం మొదలైంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లేదానికి కృషి చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ, దాంట్లో ఏదైనా అవసరమైతే ప్రజాప్రతినిధిగా నాకుండే అవకాశాలు వీలైనంత మేరకి నేను కూడా భాగస్వామ్యం అవుతానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ